అంటే ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఏ ఇబ్బంది రానివారు ఉన్నారు? ఎవరన్నా ఇంతవరకు లైఫ్లో ఇబ్బందే రాలేదు? ఎవ్వరు లేరు. నేను కూడా చేయి దించేసా. ఓకే, పోనీ ప్రస్తుతము ఏ సమస్య లేనివారు ఎవరైనా ఉన్నారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. పోనీ అసలు నాకు ఏ సమస్య రాదు, ఖచ్చితంగా రానే రాదు అని గట్టిగా వాళ్ళ మీద వాళ్ళే నమ్మకం ఉంచుకునే వాళ్ళు ఉన్నారా? ఇది కూడా లేదు. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చావ్స్. గందరగోళం పరిస్థితుల మధ్య మన జీవితము ఉంటుంది. ప్రైజ్ గాడ్. అయితే ఇటువంటి పరిస్థితులలో మనము ఏం చేయాలి అని తోచదు. ఒక్కోసారి సడన్గా వచ్చేస్తాయి. అవును కదా, సడన్గా పరిస్థితులు వస్తాయి, సడన్గా అనారోగ్యం వచ్చేస్తుంది, సడన్గా ఇంట్లో సమస్యలు వస్తాయి, సడన్గా పిల్లోడు మాట వినకుండా వచ్చేస్తాడు, సడన్గా ఇంటి ఆయన ఒకరోజు సువాసనతో వస్తాడు లోపలికి, సడన్గా. ఓకే, మరి సడన్గా మరి ఇంటి ఆవిడ ఒకరోజు ఒక 2 లక్షల బడ్జెట్ పెడుతుంది, అది కావాలి ఇది కావాలని. సడన్గా వస్తుంటాయి ఇలాంటి సమస్యలు అండి. ఇవి నేను చెప్పేది చాలా చిన్న చిన్న సమస్యలు, చాలా చిన్న సమస్యలు ఇవన్నీ. కానీ భయంకరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. సడన్గా మనం ఏం చేస్తాం తెలుసా? ఆ టైంలో అన్నీ సడన్గా వస్తాయి. మనం కూడా సడన్గా ఏం చేస్తాం తెలుసా? దేవుడి దగ్గర పోయిన వాళ్ళు ధన్యులు. దేవుడి దగ్గరికి పోం. ఒక క్వశ్చన్ వేస్తాం ఫస్ట్ దేవుడిని, వై మీ? నాకెందుకు వచ్చింది? అయ్యా కొంచెం నాకు వినపడాలి నా వాయిస్ సరిగా. నాకే ఎందుకు వచ్చింది? వై మీ? ఈ ఫస్ట్ ఈ ప్రశ్న ఉంటుంది. సో మనము బైబిల్లో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు, ఇంతకన్నా గొప్ప సవాళ్ళు వాళ్ళ జీవితాల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని బట్టి మనం కొద్దిగా నేర్చుకుందాం ఈరోజు. ఓకే, మనందరికీ తెలిసిన ఒక మంచి రాజు, యోధాని పాలించిన ఒకానొక రాజు పేరు చెప్పండి. మంచి రాజు. సరే, ఎందుకులేండి, క్విజ్ ఎందుకులేండి. ఓకే, హిజ్కియా, ఇంకా యెహోషాపాత్ ఉన్నాడు కదా, ఆయన కూడా యెహోషాపాత్. ఓకే, యెహోషాపాత్కి ఇటువంటి ఛాలెంజ్ ఒకటి ఎదురైంది ఒకసారి. అది 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మరి చదవమన్న వచనాలు మాత్రం చదువుకుందాం మనం. సో ఈ అధ్యాయంలో కంప్లీట్గా ఉంటుంది, టోటల్గా. ఆ అధ్యాయాన్ని కంప్లీట్ చదివినప్పుడు మీరు ఒకసారి తర్వాత చదవండి, ఇంకా చక్కగా మాట్లాడతాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి. మరి నాకు బయలుపరచబడినవి, నాకు టచింగ్ అయినవి నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఎప్పుడు కూడా దేవుని రెవల్యూషన్స్ లేదా ప్రత్యక్షతలు కాన్స్టెంట్గా ఒకే విధంగా ఉండవండి. ప్రతి మనిషికి దేవుడు తన ప్రత్యక్షతని మాట్లాడతాడు. ఓకే, సో ఆ విధంగా మీరు ఆ భాగాన్ని చదువుతున్నప్పుడు మీరు అడగండి, దేవుడిని తప్పకుండా మాట్లాడతాడు మనతో కూడా. ఓకే, సో అక్కడ ఏమైందంటే ఆయనకి సడన్గా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, శత్రువులు ఆయన మీదకి దండెత్తి వచ్చారు. మొదటి నుంచి కూడా ఆ కనాను దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరూ కూడా ఎప్పుడు వీళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతానే ఉండేవాళ్ళు. వాళ్ళ నంబర్ 1 ఎవరు? అదే మన బలాఢ్యుడు ఉన్నాడు కదా, ఫిలిస్తీన్లు. నంబర్ 1 ఫిలిస్తీన్లు ఉంటారు ర్యాంక్లో, వీళ్ళ శత్రువులు. వాళ్ళే కాదు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే కలిసికట్టుగా వచ్చేవాళ్ళు. ఫిలిస్తీన్లు ఒంటరిగా తొడగొడితే వీళ్ళు వచ్చి చిన్న చిన్న దేశాలు కదా, చిన్న చిన్న రాజ్యాలు ఇవన్నీ కలిసిపోయి వచ్చేవాళ్ళు, వీళ్ళకి అటాక్ చేసేవాళ్ళు అనమాట. అలాగే సడన్గా హిజ్కియా సమయంలో కూడా వీళ్ళు ఒక 2 దేశాలు
కలుసుకొని ఒకవైపు నుంచి వస్తే ఇంకొక దేశము ఇంకో వైపు నుంచి వచ్చి మొత్తం 3 దేశాలు రాజ్యాలు వీరి మీదకి అటాక్కి వచ్చాయి. అది 20 అధ్యాయంలో ఉంటుంది. ఓకే, అలాగే ఈ యెహోషాపాతుకి అనుకోకుండా అన్ని వైపుల నుంచి ఏ విధంగా శత్రుత్వం వచ్చేసిందో ఆయన లైఫ్లో, మనకు కూడా ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంటాయి, పరిస్థితులు వస్తుంటాయి. ఆల్రెడీ యెహోషాపాతు దేవుని కృపను అనుభవించాడు, విజయాలు చూచాడు. మరి మనం ఇక్కడ స్టడీ చేయాలి దీన్ని. ఈరోజు మనం ఈయనకి ఎప్పుడు వచ్చింది తెలుసా సమస్య? అసలు ఊహించలే. 19వ అధ్యాయంలో చాలా విజయవంతంగా నడుస్తుంది ఆయన లైఫ్. దేవుడు ఏ పనులైతే ఆయనకు అప్పచెప్పాడో, దేనికైతే ఆయన పిలిచాడో దాన్ని బహు విజయవంతంగా చేస్తూ వస్తున్నాడు. ఏంటి చెప్పండి ఆయనకి అప్పగించిన పని? దేవుడు ఆయనకి బయలుపరిచింది, ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆత్మీయమైనటువంటి ఉద్యమాన్ని ఇజ్రాయెల్లో తీసుకొచ్చాడు. ఆత్మీయమైనటువంటి ఉద్యమం అంటే ఏంటి? ఎన్నో దేవుడికి విరోధమైన వాటిని తొలగిస్తూ వచ్చాడు. ఆ రాజ్యంలో జనాలని ధర్మశాస్త్రం వైపు తిప్పుతూ వచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్నవి వాళ్ళకి బోధింపజేస్తూ ఆ యాజకుల్ని వాడుకుంటూ చక్కగా ఒక ఉద్యమాన్ని రాజ్యంలో తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నాడు? ఆయనకి బాగా తెలుసు, మొదట మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, అప్పుడు సర్వం బాగా జరుగుతాయి. ఇది నమ్మినోడు కనుక ఫస్ట్ వీళ్ళని దేవుని వైపు తిప్పాలి, నా ప్రజల్ని, అప్పుడే మనము శాంతి సమాధానంతో ఉంటాము అని నమ్మాడు కనుక చాలా సక్సెస్ఫుల్గా 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు. చాలా విజయవంతంగా ఆ పనిని ఆయన. ఇది విజయమా అపజయం అండి? విజయం, గొప్ప విజయంలో ఉన్నాడు. అయితే 20వ అధ్యాయం టక్కుని మనం జంప్ అవగానే భయంకరమైనటువంటి పరీక్ష ఆయనకు వచ్చింది. ఏమండి, మనం ఇది మర్చిపోకూడదు. శత్రువు కాచుకో ఉంటాడు, లేదా దేవుడు ఒక పరీక్షను కూడా మనకు పెడతాడు. ఎప్పుడు తెలుసా? ఒక విజయం తర్వాత. ఎందుకు తెలుసా? గొప్ప విజయం తర్వాత ఒక పరీక్ష ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ అలవాటు ఉంది కదా జనాలకి, నా శక్తి, నా బలము, నా జ్ఞానము నాకు విజయం ఇచ్చింది అని మురిసిపోతామేమోనని, మనల్ని మనము హెచ్చించుకుంటామేమో, బడాయి మాటలు చెప్పుకుంటామోనని దేవుడు ఒక్కొక్కసారి దీన్ని అనుమతిస్తాడు. అలాగే యెహోషాపాతుకు కూడా ఇటువంటి జరిగింది. గొప్ప విజయాన్ని రుచి చూసిన వెంటనే ఆయనకి ఈ సవాలు ఎదురైంది. ఊహించని సవాలు ఈయనకి ఎదురైనట్టుగా మనము చూస్తాం. ఇది 2వ దినవృత్తాంతములు 19:4 ఈ మాట రాసి ఉంటుంది. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. హల్లెలూయా! ఎంతకన్నా ఏముంటుందండి ఒక రాజుకి? దేవుని వైపు వాళ్ళని మళ్ళించాడు. గొప్ప విజయము హిజ్కియా, మన యెహోషాపాతు జీవితంలో. ఆ వెంటనే ఆయనకి ఈ సమస్య వచ్చింది. అయితే జనరల్గా మామూలుగా ఇజ్రాయేల్ ప్రజలు చేసిన మిస్టేక్ ఆయన చేయలే. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఒక సమస్య వస్తే దేవుని వైపు వెళ్ళాల్సింది పోయి వేరే వైపు వెళ్ళిపోయేవాళ్ళు. ఏమండి, ఇది మనం నేర్చుకోవాలి యెహోషాపాతు నుంచి. యెహోవా మనకు చూపించిన భక్త జనాంగం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏ సమస్య కూడా మనల్ని దేవుని వైపు నడిపించాలి, కానీ అదర్వే కాదు, ఆపోజిట్ కాదు. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడిని అడగాలి కూడా, దేవా ఏ సమస్య అయినా నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సమస్యను ఉపయోగించుకున్న నీ వైపు తీసుకో, నీ వైపు లాగు, నీ వైపు వెళ్ళాలి నేను. పిల్లలకి ఏదైనా భయం వచ్చినప్పుడు ఎవరు వైపు తిరుగుతారు పిల్లలు? మమ్మీ అది కరుచుకుంటారు వచ్చి. చూడండి, వీధిలో పోయేటప్పుడు చూడండి, ఏం పాపం పడుకుని నిద్రపోతుంటాయి కుక్కలు. అవి ఊరిని తలెత్తిన కూడా వీళ్ళు మమ్మే అని పట్టుకుంటారు, ఏదో చేసేస్తని. దట్స్ హౌ వీ షుడ్ బి. మనం ఆ విధంగా ఉండాలండి. ప్రతి భయము, ప్రతి ఆందోళన, ప్రతి సమస్య,
ప్రతి విపత్తు మనల్ని ఎవరి వైపు మళ్ళించాలి? దేవుని వైపు పుష్ చేయాలి. దేవుని వైపు పుష్ చేయాలి. ఇది మనం జీవించాల్సిన విధానం. ఓకే, ఈ చాప్టర్లో ఆయన ఎలా దేవుడి వైపు వెళ్ళాడు అనేది రాసి ఉంటుంది. అటువంటి సమస్య వచ్చినప్పటికీ ఆయన ఏ విధంగా దేవుని వైపు వెళ్ళాడు, ఆయన ముఖ్యంగా 5 పనులు చేశాడండి. 5 స్టెప్స్ తీసుకున్నాడు, 5 నిర్ణయాలు తీసుకున్నాడు. 5 అడుగులు వేశాడు ఆయన, ఇంపార్టెంట్ అడుగులు ఆ పరిస్థితిలో. సో ఈరోజు కూడా మన చుట్టూ ఎన్ని శ్రమలు వచ్చినా, విపత్తులు వచ్చినా, మనల్ని ముంచేసినా సరే యెహోషాపాతు తీసుకున్న నిర్ణయాలు మనము తీసుకుంటే విజయవంతంగా దానికి బయటకు వస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే ఒక విషయం మర్చిపోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తారని చెప్తున్నాను. ఇది విజయం అంటే లోకం చూసే విజయం కాదు. ఇది అటు ఊహించుకోవద్దు. విజయం అంటే లోకం కళ్ళతో చూడొద్దండి మన విజయాన్ని. దేవుడి కళ్ళతో చూద్దాం విజయం అంటే ఏంటో. యేసు ప్రభువు జీవితము లోక కళ్ళతో ఏంటంటే అది అపజయము. ఈరోజు కూడా చాలామంది వాదిస్తారు. మా బంధువుల్లో ఒకరు అడిగేవాళ్ళు, ఆయనే ఏలాడు చనిపోయాడు అరుచుకుంటా, ఆయన మనకి మానవాళికి ఏం సహాయం చేస్తాడని. ఇది లోకపు కళ్ళువి. అందుకే బైబిల్లో ఉంది కదా, ఆత్మ ఉంటే తప్ప ఆత్మీయ విషయాలు అర్థం కాదు. అలాగే దేవుడు మనకిచ్చిన విజయాల్ని దేవుడి కళ్ళతో చూస్తే మనకు అర్థమవుతాయి. మరి ఈరోజు అదే బలియాగము, అదే శిలువ యాగము లక్షల మంది, కోట్ల మందిని విశ్వాసం తయారు చేసింది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో వర్స్ట్ థింగ్, చాలా భయానకమైన విషయము, మహా చెడ్డ విషయం జరిగింది అంటే ఏంటంటే, ఒక ఆయన చెప్తాడు చరిత్రకారుడు, యేసు ప్రభుకు జరిగిన శిలువ యాగం అంట. చాలా ఘోరమైన, అన్యాయమైనటువంటి విషయం అంటది. అంతకన్నా ఘోరం ఎక్కడ జరగలేదంట ప్రపంచంలో, నెంబర్ 1 ర్యాంక్లో వస్తుంటుంది. కానీ మళ్ళీ ఆయన అంటాడు, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏదైనా బెస్ట్ జరిగిందంటే ఏంటి తెలుసా? అదే శిలువ యాగమే. ఏమండి, దేవుడు దేన్నైనా దేనికైనా మార్చగల సమర్థుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి దారుణమైనటువంటి సంఘటనని ఆయన ప్రపంచానికంతా ఆశీర్వాదంగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఎటువంటి విపత్తులు మనకు వచ్చినా సరే, శ్రమలు, ఇబ్బందులు మనం చుట్టుముట్టి మనల్ని ముంచేస్తున్నా సరే, మన ధైర్యం ఒకటే, ఆయన వీటన్నిటినీ వాడుకుంటాడు. వీటన్నిటినీ ఆయన వైపు మనం వెళ్ళేలా వాటిని వాడుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు, ఆయన నామాన్ని ఘనపరుస్తాడు. ఇది నమ్మాలి మనం. సో ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశాడో చూద్దామండి. ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏం జరుగుతుంది ఇప్పుడు? యెహోషాపాతు ఉన్నాడు, ఊహించుకుందాం. యెహోషాపాతు చుట్టూ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? ఏమొచ్చింది యెహోషాపాతుకి? యుద్ధం. సిద్ధపడిన యుద్ధం కాదు, సిద్ధపడని అనుకోని యుద్ధం వచ్చింది. ఈ సమయంలో ఆయన తీసుకున్న మొట్టమొదటి స్టెప్ 20 అధ్యాయము 3వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలు. ఏమండి, భయపడ్డాడా యెహోషాపాతు? భయపడ్డాడు. బైబిల్ వాక్యం నడుస్తుంది, యెహోషాపాతు భయపడి. ఏ మొమాటలా దేవుడు ఏముందో అది రాస్తాడు. భయపడినంత మాత్రం విశ్వాసం లేదు. కొంతమంది అంటారు, ప్రార్థనకి ఏదైనా మనం ప్రార్థన సహాయం అడిగినప్పుడు కొంతమంది విశ్వాసులు, ఓకే బ్రదర్, ఐ విల్ ప్రే ఫర్ యూ అని గంభీరమైన స్వరం పెట్టి, మీరు భయపడుతున్నారు, భయపడకూడదు, భయపడి ఉన్నారంటే మీరు అవిశ్వాసం వచ్చేసినట్టే అంటారు. ఆయనకు అవిశ్వాసం వచ్చిందా? ఆ భయము దేవుని వైపు తిప్పింది. హల్లెలూయా. ఏమండి, పక్కన చెప్పండి, భయపడినంత మాత్రం నువ్వు అవిశ్వాసివి కాదు. చెప్పండి హల్లెలూయా. తీసేయండి ఈ రోజు నుంచి మనసులో నుంచి. భయం వచ్చినప్పుడు సాతాను చెప్తుంటే, నువ్వు ఓడిపోయావు, నీ విశ్వాసం పోయింది. వాడు చెప్పండి, రే నోరు మూసుకోండు, ఇప్పుడు చూడు దేవుడు నా విశ్వాసం ఏ విధంగా రాకెట్లాగా దూసుకుపోనిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఫస్ట్ ఏం చేశాడండి ఆయన? ఈ సమస్యలు వచ్చినప్పుడు
భయపడ్డాడు కానీ దేవుని వైపు తిరిగాడు. హల్లెలూయా. సో మనము కూడా మనల్ని చుట్టుముట్టి మనల్ని వెంటాడి మనల్ని ముంచేస్తున్న ఎటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటిలో మనం ఏం చేయాలా? ఫస్ట్ స్టెప్ దేవుని వైపు తిరగాల. మనం ఏం చేస్తాం తెలుసా? మన జీవితాలు ఎలా ఉంటుంది? నేను చెప్తాను మీకు, భయంకరమైన సత్యం చెప్తాను చూడండి. మీరు నేను తిట్టుకున్నా సరే, నన్ను నేను తిట్టుకుంటా, ఎందుకంటే నాకు కూడా జరుగుతాయి అలాంటివి. ఫస్ట్ మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ స్టెప్ కాదు అది, మనకి లాస్ట్ స్టెప్. అన్నీ అయిపోయి, అన్ని ప్రయత్నాలు చేసి, ఓకే, అన్ని ఇన్ఫ్లుయెన్స్లు, అన్ని రికమెండేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎన్ని కాకపోతే అప్పుడు దేవుని వైపు తిరగతాం. పక్కన అడగండి, ఇది న్యాయమా? జవాబు కూడా చెప్పండి. యెహోషాపాతు, హిజ్కియా, దావీదు, అబ్రహాము, యోసేపు చదివి 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 మనకి అసలు రికార్డు అరిగిపోయి ఉంటుంది. ఏ లాభం అండి? ఎంత చదివితే మనం వాళ్ళని అవలంబించాలి, మనం వాళ్ళు చేసిన పద్ధతులు అవలంబించాలి. తో యెహోషాపాతు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాడండి? సమస్యలు వచ్చినాయి, భయం వచ్చింది ఆయనకి, అయినా ఆ భయము దేవుని వైపు తిప్పేలా చూసుకున్నాడు, దేవుని వైపు తిరిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు చూద్దాం. చదవం 20 అధ్యాయము 6వ వచనంలో చదవండి. 20 అధ్యాయము 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చదువు ఇంకా ఇల్లు. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. చాలు చాలమ్మా. చూడండి, ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? మొదట ఆయన వైపు తిరిగాడు, కానీ ఆయన వైపు దృష్టి సారించాడు, ఆయన్ని ధ్యానించాడు. మనం కూడా తిరగతాం. ఎప్పుడు నేను మా ఆవిడ ఎప్పుడన్నా కారులో పోతా ఉంటాం. ఏమండి 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 ఆ బ్రదర్ పోతాను చూసారా అంటది. నేను చూడలేదు. సరే, ఇంకొద్దిగా దూరిపోతుంటాం. పండ్ల షాప్ దగ్గర ఆపండి అంటది. నేను పోతూ ఉంటాను, అట్లంట గబక్కన అటు తిరుగుస్తాను, ఎక్కడో కనపడుతుంది. అది కనపడి ఆపాలంటే ఎప్పుడో కిలోమీటర్ వెళ్ళిపోయి ఉంటాను నేను. అయ్యో చా 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 అనుకుంటాం. ఏమండి, అది కాదు తిరగడం అంటే, అది కాదు చూడడం అంటే. అలా చూడాలి, ఏదైనా వస్తువును చూసినప్పుడు అలా చూస్తే ధ్యానించడం అంటారు దాన్ని. యేసు ప్రభువు లేదా యెహోవా వైపు, దేవుడి వైపు జస్ట్ తిరగడమే కాదు, మనం ఆయన్ని చూడాలి, దృష్టించాలి, ఆయన్ని ధ్యానించాలి. అంటే ఊరికే ఏసై 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 అనుకుంటే కాదండి, ఏసైని గురించి తలంచుకోవాలా, ఆయన గురించి ఆలోచించాలి. చూడండి, ఆయన ప్రార్థనలో ఆయన ఒక 3-4 విషయాలు కవర్ చేశాడు. 6వ వచనంలో ఏముందంటే, ఏమంటున్నాడు అండి 6వ వచనంలో? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్యుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన? నువ్వు చాలా బలాఢ్యుడవు. ఎంతమంది ఈరోజు మన సమస్య కన్నా దేవుడు గొప్పడని అనుకుంటున్నాం? ఎంతమంది? చెయ్యెత్తాలి కదా, ఎత్తాలండి, ఎత్తుతాం. కానీ ప్రాక్టికల్గా ఎంతమంది చేస్తున్నామండి? సమస్యని బుతద్దాలో పెట్టుకొని నాకు భలే గుర్తొస్తుంటుంది. నా యవ్వన వయసులో మొటాలంటారు తెలుసు కదా, పింపుల్స్.
పింపుల్స్ వచ్చాయి నాకు. అప్పుడు ఎంత 16-17 ఏళ్ళు ఉంటాయి నాకు. అప్పుడు వరకు నాకు ఉండేది. ఒక్కసారి వచ్చేటప్పటికి భయపడిపోయాను. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన టాబ్లెట్ రాసిచ్చాడు, తీసుకొచ్చినాడు. నేను ఎలా చేసేవాడిని అంటే, ఎండలోకి పోయి, నేను ఇదంతా అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా, ఎండలోకి పోయి అద్దం ఇట్టు పెట్టుకొని వాటిని చూసుకుంటూ భయభ్రాంతుడిని అయిపోయి, మ్యాక్సిమం ఎవరు బంధుమిత్రులు మా ఇంటికి వచ్చిన బయటకు వచ్చేవాడిని కాదు. అమ్మాయిలాగా. అమ్మాయిలు ఎందుకు రారు? సిగ్గుతో రారు, సిగ్గుపడుతుంది. ఈ రోజుల్లో లేదులేండి అంత. లోపల ఉండేవాడిని. లోపల ఉన్నా కూడా ఒక షేడ్లో ఉండేవాడిని. షేడ్లో ఉండేవాడిని. ఎందుకు? నా ముఖం కనపడకుండా. ఒకసారి మా నిర్మమావయ్య చెప్పారు నాకు, బావగారు, ఒరే అవసరమా చెప్పు, నీకు నువ్వు మగపిల్లడివిరా, ఎందుకురా అంత అద్దంలో అంతసేపు చూసుకుంటావు ఎందుకురా, అయిపోతాయిరా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయి, పోతాయి, వాడు చూసుకోవద్దురా అని. భూతద్దాల్లో చూసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. చూసుకునేది పక్కన నిలబడి, చూసుకునేది దాక్కునేది. ఎవరితో స్నేహితులతో దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, మా మేడమ్స్ తోటి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, టీచర్స్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళేవాడిని, మాట్లాడిన దూరంలోనే మాట్లాడేవాడిని. ఎందుకు తెలుసా? నాకు అలవాటు అయిపోయింది భూతద్దాలతో చూసుకోవడం నా సమస్యని. ఏమండి డిట్టో ఈరోజు మనం కూడా అట్లా చేస్తున్నాం. మన సమస్యని ఉన్నదానికన్నా ఎక్కువ ఆలోచించుకుంటాం, ఎందానికన్నా ఆలోచించుకుంటాం. ఏమేమో వచ్చేస్తున్నాయి నా బుర్రలోకి, వద్దు, టైం తీసుకుంటుంది. ఏమండి ఉన్నాయి చాలు, మనకి ఊహించుకోవద్దు. ఉన్న సమస్యగానే చూస్తాం, దాన్ని ఇంకా ఊహించుకొని దాని లోపలికి పోయి ఏమంటే జ్వరము దగ్గు వస్తుంటుంది, అందరికీ వస్తుంటుంది కదా, వస్తుంటుంది. ఆ జ్వరము దగ్గుల్లో ఒళ్ళు నొప్పులు వస్తాయా? వస్తాయి. నేను మొన్న ఒక చిన్న పులిపురి ఉంటుంది నాకు బాడీలో. ఆ పులిపురి కొన్ని సంవత్సరాలుగా ఉంది. మొన్న ఎవరో ఎక్కడో చెప్తున్నారు పులిపురిలో క్యాన్సర్ ఉంటుందని. కాసేపు ఆ పులిపురిని తౌడుకొని కాసేపు ఆలోచించి చూడండి మనిషి స్వభావం. అమ్మో, ఇది ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమయ్యి ఇదో క్యాన్సర్ అయిపోయి 10 ఏళ్ళకి ఆ భాగం తీసేస్తే, అమ్మో, ఏమంటే చి ఏ బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నాను నేను. ఏమండి ఇది మనకి వెన్నతో పుట్టిన విద్య. మనకి ఒక విషయాన్ని మంచి గురించి ఆలోచించాం అంత బాగా, చెడ్డ గురించే మనకు జరిగే సమస్య గురించి ఆలోచించి భూతద్దాలు వేసుకొని ఈయనేం చేశాడండి? ఈయనేం చేశాడు? తన సమస్య కన్నా దేవుడు ఎంత బలవంతుడో చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 7వ వచనంలో ఇంకో విషయాన్ని చెప్పాడు చూడండి. ఇంకో విషయాన్ని చెప్తున్నాడు ప్రార్థనలో. ఏం చెప్తున్నాడు 7వ విషయంలో? నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడువు నీవే. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన బలమైన కార్యాలను తలంచుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొదట ఆయన ఎంతటి బలవంతుడో తలంచుకుంటున్నాడు, అలాగే ఆయన కార్యాలు ఎంత బలమైనవో తలంచుకుంటున్నాడు. మనకి పిల్లకాలు అడ్డం వచ్చినప్పుడు తలంచుకోవాలి, ఓహో సముద్రాన్ని దాటించేది పెద్ద లెక్క ఏసయ్యా అనాలా. ఆ పిల్లకాల దగ్గరికి వచ్చి అయ్యా ఇది అట్టయిపోతే సముద్రం అయిపోతే అని కాదు, రివర్స్ ఉండాలి మన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇంకా ఏం గుర్తు చేసుకున్నాడు చూడండి. 8-9 వాక్యాలు. 8-9 వాక్యాలకు వచ్చేయండి. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటని నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదవని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఆమెన్. అలాగే 2వ దినవృత్తాంతంలో ముందుకు 6వ అధ్యాయం 20వ వచనంలో ఇంకా కరెక్ట్గా రాస్తుంది. ఏం రాస్తుందంటే, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా
నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. ఏమండి, దేవుడి ప్రామిస్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. తన ప్రజలకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో నేను ఈ ప్రార్థనలో వింటాను. మొదట ఏం చేశాడు? ప్రార్థనలో మొదట ఏం చేశాడండి ఆయన? ఏం తలంచుకున్నాడు? ఆయన ఎంత బలమైన దేవుడో, తన సమస్యలతో పోలిస్తే ఆయన ఎంత బలమైన దేవుడో తలంచుకున్నాడు. అలాగే బలమైన కార్యాలు, ఆయన చేసిన కార్యాలు, తన జీవితంలో, తన పితృల జీవితంలో ఆయన చేసిన కార్యాలు తలంచుకున్నాడు. మూడవదిగా ఆయన ఏం తలంచుకున్నాడు? ఆయన దేవుడు చేసిన వాగ్దానాల్ని గుర్తు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో దగ్గర 7,000 వాగ్దానాలు ఉన్నాయంట బైబిల్ మొత్తం మీద. ఎన్ని ఉన్నాయి? 7,000 వాగ్దానాలు. ఉరామరిగ్గా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇది ఫుల్ ఆఫ్ ప్రామిసెస్. వాగ్దానాల మూట. మనం చదువుకుంటా, మనం ప్రార్థన చేసుకుంటాం కదా, వాగ్దానాల మూట. సో ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడండి. నేను ఏదన్నా వాగ్దానం ఒకరికి రాసి, ఇదిగో బాబు నా ఈ పెన్ను, నా ఈ గోల్డ్ పెన్ను, గోల్డ్ కాదులేండి మామూలుదే చెప్తున్నా మీకు, నా ఈ గోల్డ్ పెన్ను నీకు ఇస్తాను అని ఎవరికన్నా ఉత్తరం రాసి పెట్టాననుకోండి, ఓకే, ప్రామిస్ చేస్తున్నా వాళ్ళకి. ఈ ప్రామిస్ ఎప్పటి వరకు ఉండే? నేను బతికినంత వరకే. నేను పోతే ఆ పేపర్ ఎట్టిపోతుందో ఏం పోతుందో తెలీదు. ఏమండి, ఈ ప్రామిస్లు చేసిన బతికున్నాడు. మాట తప్పే దేవుడు కదా ఆయన. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంకో పని ఏం చేశాడు తెలుసా ఆయన? 10 నుంచి 12 చదివితే ఉంటుంది. దేవుడు యొక్క క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఎటువంటి న్యాయవంతుడో, ఎటువంటి నీతిమంతుడో వర్ణిస్తున్నాడు. మొదట ఆయన ఎంత బలాఢ్యుడో, బలవంతుడో గుర్తు చేసుకున్నాడు. ఆయన బలమైన కార్యాలు, తమ జీవితాల్లో జరిగిన కార్యాలను తలంచుకున్నాడు. ఆయన వాగ్దానాల్ని తలంచుకున్నాడు. అలాగే ఆయన వ్యక్తిగతంగా ఎంత గొప్ప దేవుడో, మంచి దేవుడో, మంచి క్యారెక్టరో ఆయన్ని నీతిమంతుడో ఆయన్ని తలంచుకున్నాడు. ఓకే, ఏం చేశాడండి? ఫస్ట్ స్టెప్ ఏం చేశాడు? దేవుడి వైపు తిరిగాడు. రెండవది ఆయనను గూర్చి ధ్యానిస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు యెహోషాపాతు? గుర్తు చేసి మర్చిపోకూడదు ఇది. ఆయన ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ఇది పెట్టుకోవాలి మనం. ఒక యుద్ధాన్ని ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఆ యుద్ధ సమయంలో ఆయన చేసినటువంటి ఫస్ట్ స్టెప్, దేవుడి వైపు తిరిగాడు. రెండో వైపు దేవుడి గురించి తలంచుకుంటూ ఆయన గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. మూడవది 12-13 చదవండి. 12-13 వాక్యాలు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఆయన అసక్తతని వ్యక్తం చేసుకున్నాడు. ఆయన అసమర్థతని ఆయన దేవుడికి చెప్పుకున్నాడు. ఏం చెప్తున్నాడు అండి ఆయన? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మేము అసమర్థులం ప్రభువా, మేము బలహీనులం తండ్రి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, యెహోషాపాతు ఏమాత్రము నువ్వు బలహీనుడివి అయ్యా, నువ్వు రక్షించగలవా అని అడగట్లేదు. తన బలహీనత చెప్పుకుంటున్నాడు. ఇలా ఉండాలి మన ప్రార్థన. దేవా, నాకైతే కొద్దిగా రికమెండేషన్ ఉంది, ముఖ్యమంత్రి బాగా తెలుసు నాకు, కొద్దిగా నువ్వు అట్టంటే అయిపోతుంది, ఈ కాదు ఆయన కావాల్సింది అంటే దాంట్లో ఏమనుకుంటున్నాం మనం? నాకు 90% బలం ఉంది, నువ్వు 10% కొంచెం హెల్ప్ చేస్తే చాలు. ఇట్లా ఉంటాయి మన ప్రార్థనలు. ఏమండి, ఏది అయినా 100% రిజల్ట్ ఇచ్చేది ఆయనే. నేను నా రికమెండేషన్లు, నా ఇన్ఫ్లుయెన్స్ 0. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు తెలుసు చాలాసార్లు మనం దెబ్బతింటున్నాం? ఇదే కారణం. అనుకోకుండా నా సొంత శక్తి మీద, నా సొంత శక్తి అంటే నా సొంత బలం కాదు, నా తెలివితేటలు కాదు, నాకున్న పరిచయాలు, నాకున్నటువంటి ఏముంటుందండి సర్కిల్, నాకున్న ఫ్రెండ్ సర్కిల్,
అందుకే బైబిల్ వార్నింగ్ ఇస్తుంది, నేను కాదండి, బైబిల్ చెప్తుంటే నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. అందుకని రాజులను నమ్మొద్దు, మనుష్యులని నమ్మొద్దు. ఇది వాళ్ళని అవమానించడం కాదు. మనుషుల్లో నేను చెప్తున్నానండి, తల్లిదండ్రులు కూడా వస్తారు, కన్నబిడ్డలు వస్తారు, అందరూ మనుషులమే కదా, అందరూ వస్తారు దీంట్లోకి. ఎందుకు దేవుడు చెప్తుంటే ఆ మాట? వాళ్ళు నీటి బుడగల్లాంటి వాళ్ళే, మనుష్యులు, వాళ్ళ వల్ల అన్నీ కావు. అందుకే ఈయన చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే, ఆయన అసక్తతని, ఆయన అసమర్థతని, ఆయన చేతగానితనాన్ని చెప్పుకుంటున్నాడు దేవుడు. యథార్థంగా ఉంటున్నాడు దేవుడు ముందు. మనము కూడా అండి, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, విపత్తుల్లో చిక్కుముడినప్పుడు మనం చెప్పాల్సింది దేవుడికి ఇదే: దేవా, నా వల్ల ఇది కాదు. యథార్థంగా మనం ఒప్పుకోవాలి దేవుడి ముందు, మన బలహీనతలు ఒప్పుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య నీ బలహీనత వల్లే వచ్చిందనుకో, నువ్వు చేసిన ఒక మిస్టేక్ వల్ల వచ్చిందనుకో, ఒప్పుకోవాలి దేవుడి ముందు ఆ మాట. చాలామంది ఎంత ఇగో ఉంటుందంటే, మనకి ఎంత అహం ఉంటుందంటే, అది మాత్రం ఒప్పుకోం. దేవుడు అంటుంటాడు, నువ్వు అనలేదా ఆ మాట ఆ వ్యక్తిని అని కళ్ళూరి మాట్లాడుతున్నప్పుడు, అన్నాను ప్రభువా. ఎందుకు అన్నానంటే, ఇవి నచ్చవు దేవుడికి. మనకి మన బిడ్డలకి వాదోపదాలు జరిగి ఎట్లుంటాయండి. నేనైతే చిన్నప్పుడు దర్శన్ మహిమనట్టే చేసేవాడిని. నోర్మయ్యి, నువ్వు ఉగ్రుని అయిపోయావాడిని, నోర్మయ్యి, నువ్వు చేసావా లేదా, డోంట్ గివ్ జస్టిఫికేషన్స్, నువ్వు సాకులు పెట్టదు, సాకులు అయిపోతుంది, నువ్వు చేసావా లేదా. ఇదే విధంగా దేవుడు అడుగుతాడు మనల్ని. నేను చెప్పాను, మిస్టేక్ చేసావా లేదా, ఎందుకోసం చేశాను అంటే ఏంటి, అర్థం ఏంటి? నేను కరెక్టే అని చెప్పుకుంటున్నాం మనం దేవుడికి. అయ్యా, నేను ఎందుకు చేశానంటే ఇది కారణము, కాబట్టి నేను కరెక్టే. ఇది నేను కరెక్టే, నేను చేసింది కరెక్టే. లెట్ us నాట్ డూ దిస్ ఆర్గ్యుమెంట్ విత్ గాడ్. మన ఆసక్తిని దేవుడికి చెప్పుకోవాలి, మన బలహీనతను ఆయన ముందు ఒప్పుకోవాలి. మళ్ళీ వరుసగా చెప్పుకుందాం. మొదట ఏం చేశాడు? ఎక్కడున్నాడు యెహోషాపాతు? యుద్ధంలో ఉన్నాడు. ఏం చేశాడు? ఫస్ట్ దేవుని వైపు తిరిగాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన గురించి ఆలోచించడము, ధ్యానించడం ప్రారంభించాడు. మూడోది ఏం చేశాడు? ఆయన అసమర్థతని ఒప్పుకున్నాడు, ఆయన నిస్సహాయ స్థితిని చెప్పుకున్నాడు, ఆయన బలహీనతల్ని చెప్పుకున్నాడు. ఈ మూడు చేసిన తర్వాత 4వ స్టెప్లో దేవుడు ఏం చేశాడు చూడండి. చదువుదాం. 15వ అధ్యాయం 15 చదువుదాం. 15, 16, 17, 18 ఏం చేశాడు దేవుడు చూడండి. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము మందిరమునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ఆమేన్, ఆమేన్. ఈ 3 స్టెప్పులు చేసేసిన తర్వాత దేవుడు ఎక్సలెంట్ రిప్లై ఇస్తున్నాడు. ఈ 4 వచనాలు చదివాం కదా మనం ఇప్పుడు. ఈ 4 వచనాల్లో నాకు అర్థమైంది ఏం తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు? నేను రాసుకున్నాను. రిలాక్స్, ఐ విల్ హ్యాండిల్. నువ్వు రిలాక్స్ ఉండు, నేను చూసుకుంటా. ఈ 4 వచనంలో చదవడానికి అంత గంభీరంగా ఉన్నాయి, కానీ వాక్యాలన్నీ దేవుడు చెప్పాలనుకుంది ఏంటి? నువ్వు చేయాల్సింది చేసావు, నా వైపు తిరిగావు, నా విషయాలన్నీ ఆలోచించుకున్నావు, నీ అసమర్థతని, నీ బలహీనతని నా ముందు ఒప్పుకున్నావు. ఇప్పుడు రిలాక్స్ అయిపో, రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా. అదేగా చెప్పాడు దేవుడు. ఇంకేమని చెప్పాడా? యుద్ధము మీది కాదు, యుద్ధము నాది. 17వ వచనంలో ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి ఆయన చెప్పే పద్ధతి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము
లేదు అంటే ఏంటి అర్థం? బాబు మీరు ఏమీ గందరగోళం పడద్దు, నేను పోట్లాడతా మీ గురించి. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి, అలాగని పోయి సోమవారంగా నిద్రపోమని చెప్పలే దేవుడు. నిలబడుకోవాలి, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి చాలు. చాలామంది ఆలోచిస్తుంటారు ఈ విధంగా, ఓహో దేవుడు ఏం చేయొద్దని చెప్పాడు కదా అని మనం చేయాల్సింది చేస్తుంటాం. పనికి మాలిన పనులన్నీ చేస్తుంటాం, చెయ్యకూడని పనులన్నీ చేస్తుంటాం. ఆ సమయంలో దేవుని వైపు చూస్తూ మనం చేయాల్సింది ఏంటంటే, మనం జస్ట్ నిలబడి దేవుని కార్యం కోసం వెయిట్ చేయాల. అది దేవుడు చెప్పింది. మేము సర్వీస్లో ఉన్నప్పుడు మాకు ఎవ్రీడే ఆఫ్టర్నూను పీటీ అన్నా ఉంటుంది, మధ్యాహ్నం లేదా శ్రమదానం అన్నా ఉంటుంది. ఈ గడ్డి కొడుతుంటారే క్లీనింగ్, అదన్నా ఉంటుంది, పీటీ అన్నా ఉంటుంది అనమాట. మాకు నిద్ర భలే ఇష్టం. నిద్ర మాకు అందరూ ఇష్టపడతారు మిలిటరీలో నిద్రని. ఎందుకు తెలుసా? మేము ఉదయాన్నే లేస్తాం. అక్కడ మాకు 6:30కి 7 గంటలకి స్టార్ట్ అయిపోతుంది వర్కింగ్ అవర్స్. ఇంకా మేము 8 గంటలకు లేచి తయారు చేయాలి, రోజు షేవింగ్ చేయాలి. నేను ఇప్పుడు కూడా చేస్తానులే, అది వేరు. అన్నీ అట్లా రెడీ అయిపోవాలన్నమాట. అందుకని మధ్యాహ్నం ఇప్పుడు రిలాక్సేషన్ దొరికితే భలే సంతోషిస్తాం, నిద్రపోతాం అనమాట. సో ఎప్పుడు ఒక్కొక్కసారి మేము వెళ్ళిన తర్వాత ఎక్కడికి, ఆ పీటీ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మైకులో చెప్తారు, ఈరోజు పీటీ క్యాన్సల్, ఈరోజు శ్రమదానం ఆల్సో క్యాన్సల్ అంటారు. అరే పదరా వెళ్ళిపోతాం. ఏం చేయి, పోయి ఏం చేస్తావు, వెళ్ళి 2-3 గంటలు నిద్రపోయి లేస్తాం. అట్ట బొమ్మన్లా దేవుడు ఇక్కడ నిలబడమన్నాడు. మీరు వార్లో నిల్చోండి చాలు, యుద్ధంలో నిల్చోండి, మిగతా పనులు నేను చేస్తాను. ఏమంటే దేవుడు ఎప్పుడు సోమరులను సమర్థించడు, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రార్థనలో కూడా సోమరితనాన్ని దేవుడు ఒప్పుకోడు. నీ హృదయంలో ఎప్పుడు ఆ ప్రార్థన వస్తూనే ఉండాల, తిరుగుతూనే ఉండాల. అది సిద్ధపాటు అంటే. మిగతా ఆయన చూసుకుంటాడు. ఆ దేవుడు చూసుకుంటాడులే, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం, నిద్రపోదాం అని ఆత్మీయంగా నిద్రావస్థకు వస్తే చాలా డేంజర్. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. ముగింపులో కొత్త వస్తున్నాం మనం. ఎందుకు తెలుసా ఈరోజు మనము ఇంత అలసిపోతున్నాం మన ఆత్మీయ జీవితంలో? ఆయన మీద ఆధారపడకుండా మనము దేవుని చేసే యుద్ధాన్ని మనం చేసుకుంటున్నాం. అవసరమా? నేను ఎప్పుడు నా వర్క్ గురించి ఆలోచించుకుంటా. నాకు ఒక అసిస్టెంట్ ఉంటాడు ప్రొఫెషన్లో. ఎవరు కూర్చున్నా సరే వాళ్ళిద్దరు ఉంటారు అక్కడ. మేము ఉంటాము, ఇంకొక అసిస్టెంట్ ఉంటాడు మాకు. ఎందుకంటే అది అవసరం. ఇద్దరు కలిసి చేస్తేనే ఆ కౌంటర్ నడుస్తుంది. ఒకసారి నేను ట్రై చేస్తుంటా 2 పనులు చేద్దామని ఛాలెంజ్గా. కుదరదు, భయంకరంగా అలసట వచ్చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, సార్ మీరు చేయలేరులేండి సార్, మీ పని మీరు చేస్తున్నాను సార్, నా పని నేను చేస్తాను అంటాడు. ఎందుకు ఈరోజు మన ఆత్మీయ జీవితం అలసిపోతున్నాం తెలుసా? దేవుడు చేయాలనుకుంది కూడా మనం చేస్తున్నాం, చేయాలని ప్రయత్నిస్తున్నాం. చేయలేము కానీ చేయాలని ప్రయత్నిస్తున్నాం. పోనీ ఆయన ఏమైనా చెప్పాడో చేయమని? లేదు. రిలాక్స్, ఐ విల్ మేనేజ్ అన్నాడు, ఐ విల్ హ్యాండిల్. నువ్వు ఊరికనే నిలబడి చూస్తూ ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, నా వైపు చూస్తుండు, నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తానో చూస్తూ ఉండు. నీకు విమానం ఎక్కుతాం అనుకోండి, విమానం పైకి లేచినప్పుడు, విమాన ప్రయాణాలు చేసిన వాళ్ళకి ఇది తెలుసుంటుంది. ఏమంటే దేనివల్ల ఎగురుతుంది విమానం? విమానానికి బస్సుకి తేడా చెప్పండి చూడ్డానికి. వెళ్తుంది, ఓకే. చూడంగానే రెక్కలు ఉంటాయి. విమానం పైకి ఎగురుతుంది, రెక్కల వల్లనే పైకి ఎగురుతుంది. ఓకే. ఎగిరిన తర్వాత మనం ఏమన్నా చేతులు జాతి అంటూ ఉంటామా? ప్యాసింజర్లు కూర్చున్న వాళ్ళు అంటుంటారా? అమ్మ పడిపోదు, లేకపోతే పడిపోదా చెప్పండి.
అంటే దానికి రెక్కలు ఉన్నాయి, పైలట్ దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు, పోతూ ఉంటుంది. మనం ఆ విధంగా చేస్తుంటాం ఒక్కోసారి. మనం పైలట్ మనల్ని విమానం ఎక్కించుకొని అంటే దేవుడు, అరే నువ్వు రిలాక్స్ అవ్వరా అంటే బెల్ట్ కట్టుకొని నువ్వు జస్ట్ అట్లా రిలాక్స్ అవుతుండు అంటే మనం ఏం చేస్తాం? మనం తోలడానికి ట్రై చేస్తుంటాం దాన్ని. ఏమీ చేయలేము, మనం తోలేదు ఆయన. కాబట్టి మనము ఈ డిస్టర్బెన్సెస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మీద ఆనుకోవడానికి మనము, ఆయనకు వదిలిపెట్టడానికి మనము ప్రయత్నిద్దాం. ఇంకోటి తెలుసా, దేనికి ధైర్యం కావాలి తెలుసా? ఒక్కోసారి ఎవరు చెప్పారు? ప్రైజ్ ద లార్డ్. దివ్యకి చప్పట్లు కొట్టాలి మనం. ఎక్సలెంట్. దేవుడికి జ్ఞానం ఇచ్చాడు బిడ్డకి. ఒక్కొక్కసారి మనకి దేవుడికి దేనికి ధైర్యం కావాలి తెలుసా? దేవుడు చెప్పిన పని చేయడానికి కాదు, కాముగా ఉండడానికి. ఆయన ఊరకనే ఉండమన్నాడు కదా. ఏమంటే బహుధైర్యం కావాలి దానికి. మన అలజడి ఉంటుంది కదా మనసులో. అమ్మో నువ్వు కాముకుంటే ఏమైనా అవుతుందేమో, ఇదేముంటుందో, నేను రెక్కలు ఒప్పాలేమో, పడిపోద్దాం. లేకపోతే కాముగా, ఒక్కొక్కసారి కాముగా ఉండడానికి ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం దేవుడు ఇస్తాడు. నువ్వు ఆయన మీద ఆనుకుని, మనం ఆనుకుని అడిగితే దేవుడు ఆ ధైర్యం మనకి ఇస్తాడు. అందుకేనండి సమ్టైమ్స్ ఏదో చేయాలని, ఏదో చేసేయాలని, ఎక్కడికో పరుగులు ఎత్తాలని మనము అలసిపోతుంటాం. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, నా వైపు చూడు, యుద్ధం నాది, నువ్వు జస్ట్ రిలాక్స్ అయ్యి యుద్ధ పంక్తులు మాత్రం తీర్చినప్పుడు రెడీగా ఉండు, ప్రార్థన చేస్తుండు. సోమరులుగా మాత్రము నువ్వు ఉండొద్దు. కొన్నిసార్లు చెప్తాడు దేవుడు, ఈ మాత్రం చేయమన్నాడు. వాళ్ళకి చెప్పలేదా ఏం చేయమన్నాడు ఆయన? వాళ్ళకి ఏం చెప్పాడు? యుద్ధ పంక్తులు మాత్రం తీర్చి మీరు నిలబడండి, అది పని చేయాలి వాళ్ళు. అట్లా చెప్తాడు మనకి, బాబు నువ్వు ఈ పని చేయి, నేను మిగతా నేను చూసుకుంటానని. ఇది మనము మన హృదయాన్ని జాగ్రత్తగా సున్నితంగా ఉంచుకుని ఆయన మాటలు జాగ్రత్తగా వింటుండాలి. ఓకే, అంటే యుద్ధ పంక్తులు అంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు? అట్ట శత్రువులతో పోరాడము లేదు, అలాగని వెన్నుతిరిగి పారిపోవడము లేదు. ఇంపార్టెంట్. బాగా మనం అది ఊహించుకుందాం ఆ సీన్ని. యుద్ధల పంక్తులు తీర్చి నిలబడమన్నాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళతో యుద్ధాలు చేయట్లేదు, వాళ్ళు ఫైట్ చేయట్లేదు, అంటే వాళ్ళని రెసిస్ట్ చేయట్లేదు, అట్టగని పారిపోవడం కూడా చేయట్లేదు, నిలబడున్నారు. దానికి మనకి ధైర్యము కావాలి. ఆ ధైర్యము దేవుడు మనకి ఇస్తాడు మనం అనుకున్నప్పుడు ఆయన. ఓకే, సో ఇంకొక విషయానికి మనం వచ్చి మనము ముగింపులోకి ప్రవేశిద్దాము. మన లైఫ్లో కూడా ఇటువంటి అప్ డౌన్స్ చాలా ఉంటాయి, అవునా కదా? ఒకసారి యెహోషాపాతులుగా సూపర్ విజయం, ఇంకోసారి డౌన్, ఇవన్నీ ఉంటాయి. దేవుడు తెలుసు ఇవన్నీ. కానీ ఎప్పుడు ఏమీ చెయ్యాలో దేవుడు మనకు చెప్తాడు. చెప్పినప్పుడు దానికి మనము కాముగా ఉండమంటే ఉండాలి, కలిపెట్టమంటే కలిపెట్టాలి. నువ్వు కాము ఉండంటే కాము ఉండాలి. ఇది మనము దేవుడి నుంచి మనము నేర్చుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? దేవునితో టచ్లో ఉన్నప్పుడు, దేవుని స్వరాన్ని వినే దగ్గరలో నువ్వు ఉన్నప్పుడు నీకు అర్థమవుతాయి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో ఆయన ఒక మాట చెప్పాడు చూడండి, 20 వాక్యం చెప్పాడు చూడండి. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి మనము? గమ్మును కూర్చొని ఏం చేయాలా? దేవుని నమ్మాలి, ఆయన మాటల్ని నమ్మాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాగ్దానాల్ని నమ్మాలి. అప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఓకే, మనము పరిపూర్ణులుగా అవసరం లేదండి, మనం పర్ఫెక్ట్గా అవసరం లేదు. సింపుల్గా దేవుడు నమ్మితే చాలు. అంటే నువ్వు యుద్ధం నేర్చుకొని, మనం అలా ఆలోచిస్తుంటాం, ఇప్పుడు వీళ్ళని గెలవాలంటే దేవా నాకు యుద్ధ ట్రైనింగ్ ఇవ్వు, పోరాడే శక్తి దయచేయి. ఆయన ఏం చెప్తున్నాడు? అరే బాబు అయ్యా నేను చేసుకుంటా, నువ్వు కాముగా అక్కడుండి ప్రార్థన చేయి చాలు. మనమేమి పరిపూర్ణమయ్యే యుద్ధానికి వెళ్ళవలసిన లేదు. ఒక్కోసారి నమ్మాలి,
మనం దేవుణ్ణి ఆనుకోవాలి. అప్పుడు మనం ఆయన విజయాల్ని చూస్తాం. ఓకే, 3 స్టెప్పులు అయిపోయినాయి. ఆయన వైపు తిరిగాము, ఆయన్ని ధ్యానించాము, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నాము, అలాగే మన బలహీనతలు ఆయన ముందు ఒప్పుకున్నాము. 4వది వచ్చేసి 21వ వాక్యం ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకుల్ని ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆమేన్. ఇప్పుడు చెప్పండి 4వ స్టెప్ ఏంటి? ఏంటి ఏంటి ఇదేంటి? వాళ్ళు ఎక్కడున్నారు? యుద్ధం గెలిచేశారా? అది పాయింట్. గెలవక ముందే స్తుతించు. గివ్ హిమ్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. అన్నిటికీ అడ్వాన్స్ ఇచ్చేస్తాం మనం. ఇల్లు బాడుకు కావాలా, అడ్వాన్స్. మనం అడుగుతాం, అడ్వాన్స్ ఎంత అండి అని. అడ్వాన్స్. బాబు మాకు ఫ్రిడ్జ్ కావాలా, అడ్వాన్స్. మేము టీవీ కొనుక్కోవాలా, నెక్స్ట్ వీక్ వస్తుంది, అడ్వాన్స్. అన్నిటికీ అడ్వాన్స్ ఇస్తాం. దేవుడికి అడ్వాన్స్ ఇవ్వడం మనం. ఏమండి, దేవుడు కోరుకున్న అడ్వాన్స్ అదే. ఆయన కృప నిరంతరం ఉండును అని నమ్మి ఆయనకి మనము ముందుగానే థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి నమ్మాలండి మనం. నాకు ఎలా చెప్పాలో చేత కావడం లేదు, కానీ ట్రై చేస్తాను చెప్పడానికి. దేవుడు నాకు విజయం ఇస్తాడు అని నమ్మాలి, కానీ ఏ విధంగా ఇస్తాడు అని ఊహించుకునే అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి. నేను ఇక్కడి నుంచి ఢిల్లీకి పోవాలి, అయ్యా పోయే శక్తి నాకు దయచేయి. విమానంలో పోవాలా, బస్సులో పోవాలా, కారులో పోవాలా, ట్రైన్లో పోవాలా అని ఊహించుకునే అవసరం లేదు. నువ్వు అడుగుతున్నావు కనుక అది దేవుని చిత్తమైంది కనుక 2 రోజుల్లో నువ్వు ఢిల్లీలో ఉంటావు, అంతే. మనం ఏం ఊహిస్తాము? నాకు టికెట్ వచ్చేస్తుంది, విమానం టికెట్ వచ్చేస్తుంది, ఫ్రీగా వస్తుంది, ఇవన్నీ ఊహించుకుంటాం మనం. కాబట్టి నేను విమానంలో వెళ్ళి దిగేస్తాను, హల్లెలూయా చెప్తాను. దేవుడు చిత్తమైతే లారీలో కూడా తీసుకెళ్తాడు నిన్ను. ప్రైజ్ ద లార్డ్. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ యూ రీచ్డ్ ఢిల్లీ ఆర్ నాట్. ఇది ప్రశ్న. నువ్వు ఢిల్లీ, ఆయన అడిగినట్టుగా ఢిల్లీ చేరావా లేదా? ఇది అంటే మనం ప్రార్థించేప్పుడు ఏం చేయాలంటే, దేవా నేను అడిగింది నువ్వు నీ స్టైల్లో, నీ శైలిలో, నీకు ఇష్టం వచ్చే విధానంలో చేయబోతున్నందుకు నీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో మనము ఈ ప్రార్థన అంతా చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేస్తున్నారు వాళ్ళు? స్తుతిస్తున్నారు, దేవునికి వందనాలు చెప్పుకుంటున్నారు. ఏముండొచ్చు స్తుతిలో? జరిగిన కార్యాలు కూడా ఉంటాయి. దేవా ఎర్ర సముద్రం దాటించావు, హో హల్లెలూయా. ఎరికో గోడలను కూల్చావు, హల్లెలూయా. యోర్దాను నదిని దాటించావు, హల్లెలూయా. మన్నాను కురిపించావు, స్తోత్రాలు నీకే. చేపలు ఇచ్చావు, చేపలు కాదు, పూరేళ్ళు ఇచ్చావు, వందనాలు నీకే. ఇలా చెప్పుకుంటూ ఎన్నో విజయాలను ఇచ్చావు, ఈ విజయం కూడా ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. దట్ ఈస్ హౌ వీ షుడ్ ప్రైజ్ గాడ్. సో 4వ స్టెప్ ఏం చేశాడు ఆయన? అడ్వాన్స్గా ఏమీ జరగకుండానే దేవుణ్ణి నమ్మి దాన్ని బట్టి ఆయన్ని స్తుతించడము ప్రారంభించాడు. ఒక విషయము జరిగిన తర్వాత స్తుతించడము అది కృతజ్ఞత. అర్థమవుతుందా? ఒక విషయము జరిగిన తర్వాత దానికి ప్రతిగా మనం థ్యాంక్స్ చెప్పేది అది కృతజ్ఞత. జరక్క ముందే థ్యాంక్స్ చెప్పడము ఏంటో తెలుసు, అది విశ్వాసం. దట్ ఈస్ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ ఫెయిత్, ఉన్నతమైన విశ్వాసం అది. కృతజ్ఞత అందరూ చెప్పుకుంటారు, అది చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ మ్యాక్సిమం చెప్తారు. సాక్ష్యాలు చెప్తాం మనం, అయ్యో హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఆ కార్యం చేసి వెంటనే చెప్తాం మనం. అందుకనే అండి విశ్వాసులకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఒక కార్యము దేవుడు మీ జీవితంలో చేయగానే వెంటనే చెప్పండి సాక్ష్యం, లేకపోతే చాలా పడిపోతాం.
చల్లబడిపోయి సాతాను ఓత్తాడు. అంతా దేవుడు దీనికి అవసరమా, దీనికే దేవుడు చేసాడంటావా? నేనైతే చెప్తా అందరికీ, మీకు ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం, దేవుడి కార్యం టేస్ట్ చేసిన మొట్టమొదటి వారమే చెప్పండి. అదే ఆదివారం కలుసుకున్నప్పుడు చెప్పండి, సాక్ష్యం చెప్పండి. దట్ విల్ షేక్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్. అనేక మంది విశ్వాసాన్ని కదిలిస్తుంది. ఎందుకంటే అనాయింటింగ్ ఉంటుంది మీలో. మెల్లగా మర్చిపోతాం దాని గురించి లేకపోతే. ఓకే, సో విశ్వాసంతో మనము, విశ్వాసం కావాలి మనకి ముందుగా ఆయన్ని స్తుతించడానికి. ఆ విశ్వాసం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. సో లాస్ట్ స్టెప్కి వచ్చేస్తాం. విజయం వైపు వెళ్తూ ఉన్నాడు యెహోషాపాత్, దగ్గరలో ఉన్నాడు విజయానికి. లాస్ట్ స్టెప్ ఏం చేశాడు చూడండి, 20 అధ్యాయము 24, 26. యోధావారు అరణ్యమందున కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. నెక్స్ట్ ఇంకా ఇలాగున 29 చదవమ్మా. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరిని వినగా దేవుని భయము వారి అందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. ఆమేన్. లాస్ట్లో ఏం చేశాడు మీకు, మీ అందరికీ మీరు అంటే మర్చిపోయింటారు, గుర్తు చేస్తాను. చివరికి ఏ విధంగా గెలిచారు తెలుసా? వాళ్ళు యుద్ధం చేసి అందరూ కత్తులు తీసుకున్నారు. తర్వాత గ్రూపులుగా ఫామ్ అయ్యారు. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క మీదకి పడింది, వెనక నుంచి ముందు నుంచి. తర్వాత చాలా ప్లాన్లు వేసుకున్నారు. కొండల్లోంచి వచ్చి జరిగినాయి ఇవన్నీ. నేను చెప్పినంత అబద్ధాలే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాముగా ఉన్నారు. శత్రువులు ఎవరిని ఓడించారు? ఎలా ఓడించారు? వాళ్ళే పొడుచుకున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గాడ్. అది దేవుని శైలి, అది మన దేవుని స్టైల్. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కార్యాన్ని ఆయన ఒక్కొక్క స్టైల్లో చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పక్కన చెప్పండి, దేవుని స్టైలే వేరు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏం చేశారు? ఇవన్నీ చేసుకొని ఆ కొల్ల సమ్ముని ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. నాకు డౌట్ వచ్చింది. ఓయమ్మో, శవాలు కులిపోయిండు 3 రోజులు, వాసన వచ్చి ఉంటుంది. అయినా కూడా వాళ్ళు శాంతిగా అంతా పేషెంట్గా అన్నీ ఏరుకొని వచ్చేటప్పుడు ఒక లోయలో ఆగారు వాళ్ళు. ఆ లోయలో ఎందుకు ఆగారు? ఎందుకు అనిపించింది వాళ్ళకి అందరం కూడుకొని స్తుతులు చెల్లించాలా అని. ఏమంటే యాక్చువల్గా లోయ అనగానే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అందరికీ కదా. లోది గుంట, పెద్ద గుంట, దాంట్లో పడిపోతే ఇంకా సవాలే లేదు. లోయ, గుంట అనేది యాక్చువల్గా ఒక మంచి భావన తేద మనకి. కానీ వీళ్ళందరూ దేవుడిచ్చిన విజయాన్ని తీసుకుని ఆ లోయలో కూర్చి స్తుతించారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆ లోయకి పేరు పెట్టబడింది బెరాకా, అంటే ఆశీర్వాదము. ఈ లోయలో నుంచే దేవుడు ఆశీర్వాదపు స్తుతులను పుట్టించాడు. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ చుట్టుపక్కన వాళ్ళు విన్నారు. వీని లాస్ట్లో దేవం కదా, ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు? దేవుని భయము వాళ్ళ మధ్య వచ్చింది. అయ్యో, వీళ్ళు చిన్నోళ్ళు కాదు, వీళ్ళ దేవుడు మళ్ళీ కార్యము చేశాడంట, శత్రువుల్ని జయించాడంట. ఈ బెరాకా లోయలో పుట్టినటువంటి ఆశీర్వాదపు ప్రేరణ కలిగినటువంటి ఆ స్తుతులు ఈ దేశాలకి పక్కన వాళ్ళకి వినపడి దేవుని భయము వాళ్ళకి వచ్చింది. అంటే విజయం ముందు స్తుతించాలి, విజయం తర్వాత కూడా మనము దేవునికి నిజమైనటువంటి ఆ ఘనస్థుతులు చెల్లించినప్పుడు
పక్క ప్రజలలో దేవుని భయము వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో అందరం కళ్ళు మూసుకుందాము. ఒక్కసారి మనము మాట్లాడుకున్న విషయాల్ని తలంచుకుని నెమరు వేసుకుని ఇటువంటి మరి స్టెప్స్, అడుగులు మనము కూడా తీసుకునే కృప మనం దేవుడిని మనకి దయచేయమని మనము అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో ఈరోజు మేము విన్నాం తండ్రి, నీ మాటలు మేము విన్నాం. నీ కృపని మేము తలంచుకుంటున్నాం. దేవా, నా యుద్ధం చేసేది నీవే. యెహోషాపాతు యుద్ధంలో నిలిచాడు ప్రభువా, భయభ్రాంతులకి గురయ్యాడు. అయినప్పటికీ నా తండ్రి తను నీ వైపు తిరిగాడు. నేను నీ వైపు తిరగడమే కాదు, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఎలాంటి దేవుడవో, నువ్వు ఏమి చేశావో, నువ్వు ఏమి చేయగలవో నా తండ్రి ఆలోచించుకున్నాడు. తను తాను ఎంకరేజ్ చేసుకున్నాడు ప్రభువా. తన ప్రజల్ని బలపరిచాడు. తన అసమర్థతని, తన బలహీనతని నీతో చెప్పుకున్నాడు. అలాగే నువ్వు ఇవ్వబోతున్నటువంటి విజయానికి ముందుగానే ప్రభువా నిన్ను స్తుతించాడు. ప్రజలందరూ కలిసి స్తుతించేలా ప్రేరేపించాడు. ఫైనల్గా దేవా, మరి నువ్వు విజయం ఇచ్చాక దాన్ని దాచిపెట్టుకోలేదు. అనేక మంది అన్య దేశస్తులకి వినపడేలా తండ్రి ఆ లోయని ఒక ఆశీర్వాదపు లోయగా మార్చుకొని అక్కడి నుంచి ప్రభువా స్తుతులు నీకు చెల్లించాడు. అవును దేవా, ఒక లోయలో యుద్ధం జరిగితే నువ్వు ఆ లోయలోనే ఉండాలని అనుకోవు ప్రభువా. ఆ లోయలో నుంచి మేము ఆశీర్వాదపు లోయలోకి రావాలని కోరుకుంటాం. అలాగే యుద్ధం జరిగిన లోయలో వాళ్ళని ఎంతో కాలం ఉంచలేదు, ఆశీర్వాదపు లోయలోకి తీసుకొచ్చాం. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. నువ్వు మాకిచ్చిన విజయాల ద్వారా అనేకులు నిన్ను తెలుసుకునే విధంగా తండ్రి మేము నిన్ను ఘనపరిచే విధంగా అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. అటువంటి కృప దయచేయండి ప్రభువా. మమ్మల్ని ఎన్నో విపత్తులు, శ్రమలు, సమస్యలు మేము ముంచెత్తినప్పుడు తండ్రి యెహోషాపాతు ఏమి చేశాడో అవి చేయగలిగే విశ్వాసం మాకు దయచేయమని సహాయం చేయండి. సహాయం చేయండి. సహాయం చేయండి. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెను శత్రువులు వెంటాడినను, వెను శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన,
కఠినులు రాళ్లతో హింసించిన స్తెఫను వలె సాగెదా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా తల్లియు మరచిన తండ్రియు విడచిన తల్లియు మరచిన తండ్రియు విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగెదా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసయ్యా మా తండ్రి, ఎటువంటి పరిస్థితులు మా జీవితంలోకి వచ్చినా, ఎటువంటి విపత్తులు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి సమస్యలు, ఎంత జటిలమైనవి మా జీవితంలోకి వచ్చినా, మా తండ్రి శత్రువుల వల్ల కావచ్చు, శ్రమల వల్ల కావచ్చు, నా తండ్రి మా బంధువుల వల్ల కావచ్చు, నా తండ్రి నాయన హతసాక్షిగా మరణించాల్సి వచ్చినా సరే, నా తండ్రి అయ్యా నీతో సాగే కృప మాకు దయచేయండి. అటువంటి పరిస్థితులు మాకు వచ్చినా సరే తండ్రి, ఈరోజు యెహోషాపాతు నుంచి మేము నేర్చుకున్నట్టుగా నాయన నీ వైపు తిరిగేలా, నిన్ను ధ్యానించేలా, మా బలహీనతలు నీ ముందు ఒప్పుకునేలా, మా యథార్థమైన పరిస్థితి నీకు చెప్పుకునేలా, నా తండ్రి నువ్వు చెప్పినది పాటించి ముందుగానే నీకు కృతజ్ఞతలు చెప్పుకునేలా, విజయాన్ని ఇచ్చిన తర్వాత తండ్రి అనేకులు ప్రేరేపించబడేలా తండ్రి నిన్ను ఆరాధించగలిగేలా మాకు సహాయం చేయమని, నడిపించమని, మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ పప్పా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.